నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం దండిగుంట గ్రామంలో పోసిన వెంకటేశ్వర్లు అనే కల్లుగీత కార్మికుడు ఇటీవల ఈత చెట్లు గీస్తూ ప్రమాదవశాత్తు కిందపడి గాయాలయ్యాయి. దీంతో గీత వృత్తికి దూరమయ్యాడు. ఆ గీత కార్మికుడిని నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ కోసూరు గోవింద గౌడ్ వారి ఆశయ సాధన నిమిత్తం ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోసూరు రాజశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తోట ప్రభాకర్ పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పల రామకృష్ణయ్య గౌడ్, తాత రమణయ్య గౌడ్, తాత సుబ్బారావు గౌడ్, దాసరి వెంకటేశ్వర్లు గౌడ్, నిమ్మల మల్లికార్జున్ గౌడ్, యువత, కల్లుగీత కార్మికులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామిక సంఘం మరియు గౌడ సేవా సమితి ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి కీర్తిశేషులు కోసూరు గోవిందయ్య గౌడ్ గారి ఆశయ సాధనలో భాగంగా ఆయన ఎలా మన గీత కార్మికుల్ని ఎలా ఆదుకుంటా ఉండేవాడో దశాబ్దాల కాలంగా ఆయన ఏర్పరిచిన నిధులతోటి ఇప్పటికి కూడా ఆ కార్యక్రమాలు కల్లుగీత కార్మికులు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రమాదవశాత్తు గాయాలుగా పాలవడం లేదు దురదృష్టవశాత్తు చనిపోయిన వాళ్ళకి 10,000, 20,000 అలా ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అది అట్లానే ఇప్పటికి కూడా నెల్లూరు జిల్లాలో కల్లుగీత కార్మికులు ఎవరైనా ప్రమాదాలకు గురైనప్పుడు గౌడ సంఘం తరపున వాళ్ళకి ఆర్థికంగా పారితోషికాన్ని ఇవ్వడం, వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి మేము ఉన్నామనే ఒక భరోసా కల్పించడం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో 3 ప్రాంతాల్లో తిరిగాం. దొరవారితోపు, అట్లానే రామచంద్రాపురం, పుచ్చిరెడ్డిపాళెం మండలం, ఇప్పుడు మన విడవలూరు మండలం దండిగుంట గ్రామంలో పోచిన కృష్ణ గారు మాకు కార్యకర్త, యాక్టివ్ గా మహిళా కార్యకర్త. వారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు ఈత చెట్లు గీస్తూ ప్రమాదవశాత్తు పడిపోవడం, ఆయన హాస్పిటలైజ్ అవ్వడం, చాలా రోజులు అగ్గెతూరుకి దూరం అయిపోవడం జరిగింది. వారిని కూడా ఈరోజు విచారించి యథావిధిగా 10,000 రూపాయలు పారితోషికాన్ని వాళ్ళకి ఇవ్వడం, పరామర్శించడం జరిగింది. ఈరోజు ఈ గౌడ సంఘం కార్యక్రమాలు నిరంతరం జరిగేవే ఇవి. అలానే వారి ఉద్దేశం, కోసూరు గోవిందయ్య గౌడ్ గారి ఉద్దేశాన్ని వారి కుమారుడు కోసూరు రాజశేఖర్ గౌడ్ కొనసాగిస్తూ వారు ఆర్థికంగా దీనికి సహాయం చేస్తూ మన కుల వృత్తిలో ఉన్నటువంటి వారు ఈ కష్టమైన ఈ కుల వృత్తిని వదిలేసి విద్యాధికులై వాళ్ళ పిల్లలు ఇక ముందు కూడా బాగా సమాజంలో గుర్తింపు పొందాలన్న ఉద్దేశంతో విద్య వైపు ప్రోత్సహించడం కోసం ఇస్తున్నటువంటి మన ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థులు ఎవరైనా ఎస్ఎస్సి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి విద్యాధికులైనటువంటి అధికారులతో వాళ్ళని, వాళ్ళ విద్యార్థుల్ని, వాళ్ళ పేరెంట్స్ ని సన్మాని విద్య వైపు మరలించడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన పిల్లలందరూ కూడా బాగా రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై మన గౌడ సంఘం ఇచ్చేటువంటి పారితోషికాన్ని వాళ్ళందరూ అందుకోవాలని మేము ఆశిస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన పిల్లలను కూడా బాగా చదివించండి, సంఘంలో గౌరవప్రదమైన స్థానానికి తీసుకురండి అని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి మేము కోరుకుంటా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.